ఇక్కడ పిల్లలకైతే మార్నింగ్ ఎగ్ కర్రీ చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మటన్ కీమా తెచ్చారు. మటన్ కీమా కూడా కర్రీ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇక్కడ కర్రీ చేయడానికి అని చెప్పేసి ఎగ్స్ అయితే ఇంట్లో లేకుండే, అందుకని చెప్పేసి ఆన్లైన్లో జెప్టోలో ఆర్డర్ పెట్టాను. ఎగ్స్ అయితే తీసుకొచ్చారు. కర్రీ కోసం అయితే ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. ఆల్రెడీ నేను రైస్ కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేసి ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా రెడీగా సిద్ధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర అయితే వేసుకుంటున్నా. ఎప్పుడైనా ఫస్ట్ కర్రీ వండేటప్పుడు ఆయిల్ వేసాకైతే జీలకర్ర వేస్తాను. ఎవరైనా ఇలానే నాలాగానే ఎవరైనా వేస్తే మాత్రం కమెంట్ చేయండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మగ్గించుకోవాలి. అందులో కారం కూడా వేసుకొని కారం వేసుకొని కలుపుకొని ఎగ్స్ అయితే కొట్టి వేసుకోవాలి. అందులో పగలగొట్టుకొని వేసుకోవాలి. 2 సైడ్స్ తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. తర్వాత అయితే లాస్ట్లో ధనియాల పొడి, మసాలా అయితే వేసుకొని కలుపుకోవాలి. చివరిలో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. అయితే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి అయితే పిల్లల్ని అయితే పంపించేశాను. ఇక కొంచెం ఇంట్లో పనులు ఉంటే అయితే చూసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి మటన్ కీమా ప్రిపేర్ చేస్తున్నా. ముందుగా కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని పసుపు, అల్లం పేస్ట్, సాల్ట్ వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత మటన్ కీమా వేసుకొని మొత్తం అన్ని కలిసేలా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక టమాటా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. తర్వాత అయితే కారం వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అయితే ధనియాల పొడి, మసాలా వేసి సర్వ్ చేసుకోవాలి. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. నేనైతే లంచ్లోకి అయితే మటన్ కీమా కర్రీ అయితే వేసుకొని టేస్ట్ చేసాను. చాలా బాగుంది. అంతేనండి. ఈవినింగ్ టైంలో అయితే పిల్లలకి అయితే ఇక్కడ స్నాక్స్ అయితే ఏం లేవని చెప్పేసి ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తున్నా. వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యే వరకు నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తే వాళ్ళు ఫ్రూట్స్ తినైతే చదువుకుంటారు, హోంవర్క్ చేసుకుంటారండి. ఇక ఈవినింగ్ కోసం, నైట్ కోసం అని చెప్పేసి అన్నం అయితే తిననని అన్నారు మా వాళ్ళు. అందుకని చెప్పేసి ఇక్కడైతే చపాతీ చేస్తున్నా. నాకైతే చపాతీ రౌండ్కి అయితే రాదండి, షేప్ అవుట్ అయిపోతుంది. ఎట్లయితే ముందు తినడానికి, అందుకని చెప్పేసి అయితే చేసేస్తా. ఎప్పుడైనా అంతే, రౌండ్గా అయితే రాదు. ఇక్కడైతే చపాతీ అయితే చేసి కాల్చుకుంటున్నా. అంతేనండి ఈరోజుకి వీడియో. నా వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.